అయితే కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి ఒక సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంచలనం ఏంటంటే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదు, గ్యారంటీలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం జరిగిందనే కోణంలో పోస్టర్స్ మొత్తం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, తండాలు, పల్లెలు, పట్టణాలను తేడా లేకుండా పోస్టర్స్ వేయడం జరిగింది. ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన ఫోటోతోని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ హామీలు గత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు అమలు చేయకుండా ఈ పార్టీ తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది. తప్పుడు హామీలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు ఇవ్వడం లేదంటూ ప్రత్యేకంగా ఒక పాంప్లెట్ ను అదేవిధంగా పోస్టర్ ను ఆవిష్కరించడం జరుగుతుంది. అంటే కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలను లేదంటే పోస్టర్లను వేయడం జరుగుతుంది. అవి ఏమేమి గ్యారంటీలు ఏంది దానికి సంబంధించి ఒకసారి చూస్తే, ఎందుకంటే ఈ అంశమే ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఉప్పల వెంకటేష్ ఎందుకు ఈ విధంగా చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మోసం ఏం చేసింది ఒకసారి మనం గమనిద్దాం. కాంగ్రెస్ గ్యారంటీలు కాదు, గరానా మోసాలు. 6 గ్యారంటీల పేరుతో గారడి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపం కాంగ్రెస్ పాలన. ఇందిరమ్మ రాజ్యంలో 1 సంవత్సరపు కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు 400 పైమాటే. ఇక ఇప్పటి వరకు 3 గంటలకు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిన పార్టీ కాంగ్రెస్ అంటూ ఇక రైతన్నలపై ఏమాత్రం బాధ్యత ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 3 విడతల రైతు బంధు ఒక ఎకరానికి 17,500 చొప్పున రైతులకు చెల్లించాలంటూ ఇక మహిళలకు నెలకు 2,500 చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది కాంగ్రెస్. 14 నెలల పాలన పూర్తి అయిన క్రమంలో ఇప్పటికీ ఒక్కో మహిళకు 2,500 ఇంటూ 14 నెలలు అంటే 35,000 రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది. పెళ్లి చేసుకున్న పేదింటి బిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న 5 లక్షల మంది ఆడబిడ్డలకు 80,000కు తులం బంగారం చొప్పున ప్రతి మహిళకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు ఇంట్లో ఉండే భార్యకు భర్తకు 4,000 చొప్పున ఇద్దరికి ఇస్తామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు ఎగనామం పెట్టిన పార్టీ కాంగ్రెస్. 1 సంవత్సర కాలంలో గురుకులాల్లో పేదింటి బిడ్డలను 54 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పాలనలో. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కోతలు తెచ్చింది, హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చింది కాంగ్రెస్. తెలంగాణ ఆర్టీసీ అతలాకుతలం అవుతుంది. ఆర్టీసీ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వ వైద్య విధానంలో పేదలకు అన్యాయం చేసింది. ఎక్కడ కానీ 15 లక్షల ఆరోగ్యశ్రీ పథకం, ప్రభుత్వ ఆసుపత్రులను సర్వనాశనం చేసి పేదవారి కడుపు కొట్టిన పార్టీ కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజాపాలన పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలకు దరఖాస్తులు తీసుకుని ఏ ఒక్క పేదవాడికి న్యాయం చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్రామీణ వ్యవస్థ మౌలిక వస్తువులను సమకూర్చే సర్పంచ్ పదవి తీసివేసి గ్రామాలను దుర్గంధంలోకి నెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఒక్కనికి ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఒక్కనికి పెన్షన్ పెంచలేదు, మహిళలకు స్కూటీ ఇవ్వలేదు, అదే విధంగా వితంతువులకు కావచ్చు లేదంటే ఎవరైతే ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ పెంచలేదంటూ ఉప్పల వెంకటేష్ ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ఏవైతే హామీలను నెరవేర్చలేదో ఆ హామీలకు సంబంధించిన ఫ్లెక్సీలు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోని ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుంది, తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఇలాంటి ఫ్లెక్సీలు కావచ్చు లేదంటే ఇలాంటి అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేవలం ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలోని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి చర్చ అనేది చాలా తీవ్రంగా కొనసాగుతుంది. ఎందుకు ఉప్పల వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడడం జరుగుతుంది. 1 ఏడాదిన్నర కాలంలోనే ఇంత విరుచుకుపడాల్సిన అవసరం ఉందా అనే కోణంలో ఒకవైపు చర్చ జరుగుతుంటే, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని చెప్పి చేయడం లేదు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉప్పల వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది.